హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ బొంబాయి కరాచీ హల్వా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అచ్చం స్వీట్ షాప్లోలానే ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని నేను ఇక్కడ ఒక కప్పు కార్న్ ఫ్లోర్ని తీసుకున్నానండి. ఒక కప్పు కార్న్ ఫ్లోర్కి మనం 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసిన తర్వాత బాగా స్పూన్తో కలపండి. ఉండలు అనేవి అస్సలు లేకుండా కలపాలి. చూసారు కదా, ఈ విధంగా. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఇక్కడ నేను షుగర్ని వేస్తున్నాను. ఒక కప్పు కార్న్ ఫ్లోర్కి మనం ఇక్కడ 2 కప్పుల షుగర్ని తీసుకోవాలి, అంటే 1:2 అన్నమాట. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని వేయండి. వాటర్ మరీ ఎక్కువగా వేయకండి. నేను ఇక్కడ 1/2 కప్పు వాటర్ని మాత్రమే తీసుకున్నాను. ఈ పంచదార పాకాన్ని మనం సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. పంచదార కరిగితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా పాకం పట్టనవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా పంచదార అనేది మనకి కరిగితే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ముందుగా పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత గరిటెతో కలుపుతూనే ఉండండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి సిమ్లోనే జరగాలండి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా కలుపుతూనే ఉండండి. తర్వాత దీనిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేయండి. నాకు ఈ హల్వాకి మొత్తం 6 నుంచి 8 టేబుల్ స్పూన్స్ నెయ్యి దాకా పట్టిందండి. నెయ్యి మనం ఎంత ఎక్కువగా వేస్తే మన హల్వా అనేది అంత టేస్ట్ బాగుంటుంది. నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ హల్వాని కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా సిమ్లో పెట్టి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని తీసుకున్నానండి. ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ని కలిపి దీనిలో యాడ్ చేయండి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే రెడ్ కలర్ని తీసుకున్నాను. దీన్ని వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు మరి కొంచెం నెయ్యిని యాడ్ చేయండి. ఇలా కొద్దిగా నెయ్యిని వేస్తూ హల్వాని ప్రిపేర్ చేయండి. తర్వాత నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసానండి. ఈ ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. తర్వాత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నానండి. ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకి స్వీట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఈ నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలపండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు ఇలానే సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి. తర్వాత నేను ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న బాదం అలాగే జీడిపప్పు పీసెస్ని ఇందులో వేసానండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. చూసారు కదా, మనకి హల్వా అనేది ఈ విధంగా పాన్ నుంచి సపరేట్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే వచ్చిందో మన హల్వా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దానిలోకి కొద్దిగా నెయ్యిని వేసి
ఈ విధంగా మొత్తం అప్లై చేస్తున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టి ఉంచుకున్న హల్వాని ఇందులో వేసి మొత్తం ఒకసారి ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోండి. తర్వాత నేను మిగతా బాదం అలాగే జీడిపప్పు ముక్కల్ని గార్నిషింగ్ కోసం పైన ఇలా వేసానన్నమాట. ఈ విధంగా ఒకసారి బాగా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టండి. ఒక 1 అవర్ తర్వాత మనకి ఒక ప్లేట్లోకి తిరిగేస్తే మనకి హల్వా ఈ విధంగా వస్తుంది. తర్వాత ఒక నైఫ్తో మీకు నచ్చినట్టుగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే మన హల్వా రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.